డిబేట్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ది మంచు ఫైల్స్ ఎస్ ఇవాళ ప్రైమ్ డిబేట్ టాపిక్ కదా. ఎందుకంటే 3 రోజుల నుంచి ఉన్నటువంటి ప్రహసనం అంతా ఒకటైతే ఈ రోజు ఉన్నటువంటి ప్రహసనం అంతా ఒకటి. అందులో కూడా ఇప్పుడు కొన్ని బ్రేకింగ్ పాయింట్స్ ఉన్నాయి చెప్పుకోవాల్సినటువంటివి. ఏంటంటే మోహన్ బాబుకి హైకోర్టులో ఊరట లభించింది. పోలీసుల ముందు విచారణకి మినహాయింపు ఇచ్చింది. ఎందుకనేది మరి ఆయన ఆరోగ్య కారణాలా ఏంటి అనేది మనకు తెలియదు. మొత్తానికి ఈ నెల 24వ తేదీ వరకు పోలీసుల ముందు మీరు హాజరు కావాల్సినటువంటి అవసరం లేదు అని స్పష్టం చేసింది కోర్టు. అంటే ఈరోజు మనకి 11వ తారీఖు, ఇంకొక 13 రోజుల పాటు అసలు మోహన్ బాబు పోలీసుల ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు నాకైతే తెలియట్లా. ఎందుకంటే జెనాటిక్ బోన్ ఏదైతే ఉందో, నిన్న గాయపడినటువంటి జర్నలిస్ట్ రంజిత్కి డాక్టర్లు ఇవాళ సర్జరీ చేశారు, దాన్ని కొంచెం సెట్ చేశారట. కానీ ఇంకా కాస్త ప్రమాదకరంగానే ఉంది పరిస్థితి. కాకపోతే 4-5 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. మరి దాని గురించి గౌరవ కోర్టు వారు ఏమైనా ఆయనకి మినహాయింపు ఇచ్చారా అనేది తెలియాలి. వారి కుటుంబంలో గొడవలకి మీడియా మీద గొడవ పడ్డానికా లేదు మీడియాను కొట్టడానికా ఇచ్చింది అనేది గౌరవ కోర్టు వారు చెప్పాలి. ఎందుకంటే ఒక సామాన్యుడు రోడ్డు మీద వెళ్తూ రాంగ్ రోడ్లో వెళ్తున్నాడని ఒక చలాన దాని మీద కేసు పెట్టారు అంటే ఒక బండికి ఇమ్మీడియట్గా పెట్టి కేసు పెట్టేస్తారు. పొద్దున్నో నెక్స్ట్ డే పొద్దున్నో ఇమ్మీడియట్గా వెళ్ళి వెహికల్ సీజ్ అయితే వెహికల్ తెచ్చుకోవడానికి కానీ ఇంకో దానికి కానీ ఫైన్ కట్టి కోర్టులో ఒక సామాన్యుడు కామన్ మ్యాన్. కానీ మరి ఇక్కడ పద్మశ్రీ, డాక్టర్ మంచు మోహన్ బాబు, ఫిల్మ్ యాక్టర్, మూవీ ఆర్టిస్ట్, ఫిల్మ్ మేకర్, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ, ఛాన్సలర్ మోహన్ బాబు యూనివర్సిటీ, చైర్మన్ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. అంటే ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి 13 రోజుల పాటు ఆయనకి ఏమన్నా మినహాయింపు ఏమైనా ఇచ్చారా? పోలీసుల ముందుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పి. అలాగే ఇంకొకటి చెప్పారు, పోలీసులు ఇంటి దగ్గర నిఘా పెట్టాలి అని, పికెట్ కూడా ఏర్పాటు చేయాలి అని ఆదేశించారు. దేనికి? వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకుంటారు కదా, వాళ్ళ కుటుంబ గొడవలకు సంబంధించింది కదా. ఎందుకని చెప్పి అంటే ఏమిటి ఈ విపరీతమైనటువంటి చర్యలు అనేది చాలామంది సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఇది కోర్టు వారిని కించపరచడం కాదు, కోర్టు వారి నుంచి అయ్యా ఒక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతోంది, అలాగే ఇలాంటి బడా బాబులకి న్యాయం ఏ విధంగా ఉంది అనేది మాకు కాస్త చెప్తారా అంటూ సామాన్యులు అడుగుతున్నారు. ఇది ఒక యాంగిల్ ఈరోజు మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. ఇక రెండోది, సరే హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు బులెటిన్ అనేది విడుదల చేశారు, ఆయనకి సంబంధించి అయ్యింది. అలాగే మంచు మనోజ్ విచారణ ముగిసింది. దాదాపు 1.5 గంటల పాటు మనోజ్ని పోలీసులు విచారించారు. గతంలో ఆయన ఏవైతే ప్రశ్నలు లేవనెత్తారో వాటన్నిటికీ కూడా వివరణ కూడా వాళ్ళు తీసుకున్నారు. అలాగే తర్వాత మంచు మనోజ్ ₹1,00,000 బాండ్ సమర్పించి ఫ్యామిలీ వివాదంలో జరిగినటువంటి ఘటనల మీద తాను వివరణ అనేది ఇచ్చారు. అక్కడికి అయిపోయింది. మరి మనోజ్కి కూడా అంటే ఇదే ఘటనలో దాడి చేసినటువంటి వ్యక్తి మోహన్ బాబు కదా. మోహన్ బాబుకేమో ఒక రూల్, వచ్చే 24 వరకు పోలీసుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు అని చెప్పి. మరి మనోజ్కి ఇచ్చినటువంటి నోటీసులకు వెంటనే ఆయన రిప్లై ఇచ్చి నేను వస్తున్నాను సార్ అని అక్కడికి వెళ్ళి ₹1,00,000 బాండ్ పేపర్ పూచీకత్తు ఇచ్చి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ 1.5 గంటల పాటు ఇచ్చొచ్చాడు కదా. మరి ఇది ఎక్కడ? అప్పుడు మనోజ్కి కూడా కోర్టు చెప్పాలి కదా ఏదో ఒకటి. వాళ్ళు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు, వీళ్ళు వేయలేదు అన్నటువంటి పాయింట్ ఏమో. అది కూడా మనకు అర్థం కాదు, సామాన్యులం కదా, అదొక పాయింట్. ఇక తర్వాత ఈ 3 రోజుల్లో ఉన్నటువంటి విషయాలు సినిమా ఇండస్ట్రీకి ఏం పెద్ద పట్టలేదేమో, పెద్దగా ఎవరు రిప్లై ఇవ్వలేదు. అంటే ఇది వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి అని చెప్పి అనుకున్నారేమో. అయితే ఇవాళ మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చిన అనంతరం కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన చెప్పినటువంటివి ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ మా అందరికీ ఉన్నాయి, నాకు లక్ష్మికి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ మేము ఎవరంతా కొట్టుకుని తిట్టుకునేదాకా మేము ఎప్పుడు రాలేదు, మా ఇద్దరికి చాలా విషయాల్లో పడదు, అయినప్పటికీ మేము నాన్నగారి దగ్గర గౌరవంగానే ఉన్నాం, ఆ గౌరవంతో ఉన్నాం, ఆయన మమ్మల్ని ఎంత ప్రేమించారో మేము ఆయన అంత గౌరవిస్తాం. ఆయన చేసినటువంటి తప్పల్లా ఒకటే, మా ముగ్గురిని అమితంగా ప్రేమించడం, ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని కాకుండా అందరినీ ఒకేలా ప్రేమించడం, అదే ఆయన చేసినటువంటి తప్పు. నేను హైదరాబాద్లో ఉండుంటే అసలు సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు అంటూ మరి ఆయన చెప్పారు. ఇది హాస్పిటల్ నుంచి ప్రెస్కి చెప్పినటువంటిది. మరి ఇంటి దగ్గర విజువల్స్ నేను చూసినప్పుడు అసలు మనోజ్ని లోపలికి రానివ్వకుండా వాళ్ళందరినీ ఇంటికి వచ్చిన వెంటనే గెంటేసి చేసినటువంటి దానికి, ఈరోజు ఇచ్చినటువంటి దానికి మరి సమాధానం అనేది మరి వాళ్ళ దగ్గర నుంచే రావాలి. అలాగే నేను ఆస్తులు అడగడం లేదు, నేనేమీ వాళ్ళకి భారంగా ఉండదలుచుకోవట్లేదు, ఇండిపెండెంట్గానే ఇండివిజువల్గానే ఉండాలనుకుంటున్నాను, నాకు నచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అది తప్పైపోతుందా? ఇప్పుడు ఈ వివాదంలోకి తనని కూడా లాగారు, తనని మాత్రమే కాకుండా
నెలల బిడ్డ, 7 నెలల పసిబిడ్డ నా కూతుర్ని కూడా లాగుతున్నారు. ఎంతవరకు ఇది న్యాయం? ఇది నాన్నగారు ఇంతకుముందు ఒకలా ఉన్నారు, ఇప్పుడు మాత్రం ఒకలా ఉన్నారు. ఆయన భుజం మీద తుపాకీ పెట్టి నన్ను కాల్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది, ఆయనకి తెలిసే జరుగుతోంది, మరి ఎందుకు ఆయన ఎలా ఉంటున్నారు అనేది తెలియట్లేదు అంటూ మనోజ్. సో వెరసి ద మంచు ఫైల్స్ టోటల్గా ఒక అందరికీ తెలిసినటువంటిదే. వాళ్ళ వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎంత మంచి ఉంది అన్నది చూసినప్పుడు, అలాగే సమాజంలో వాళ్ళు చేసినటువంటి కొన్ని పనులతోటి, మాట్లాడినటువంటి మాటలతోటి ఎంత చెడు మూటగట్టుకున్నారనేది తెలిసిందే. సో ప్రస్తుతం అంతా కూడా ఒక గజిబిజిగా మారిపోయింది. రేపు ఏం జరుగుతుంది అన్న దాని మీద ప్రస్తుతం సస్పెన్స్గానే ఉంది. సో మంచు ఫైల్స్లో మిగతా డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడానికి మనతోటి అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ గణేష్ గారు. గణేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. బీఆర్కే ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామండి. ఎస్. సో మంచు మోహన్ బాబు అంటే ఆయన మీద గౌరవమే ఉంది, ఎవరికి వ్యక్తిగతంగా ద్వేషం కానీ ఇంకోటి కానీ ఏం లేదు. వారి కుటుంబ గొడవలను తీసుకొచ్చి మీడియా మీద పెట్టారు అన్నటువంటి దాని మీదే ఇదంతా కాస్త జరుగుతోంది. అట్ ద సేమ్ టైం సెలబ్రిటీ స్టేటస్, మాజీ రాజకీయ నాయకుడు కూడా కాబట్టి మాట్లాడుకోవడం తప్ప, నార్మల్గా ఒక నటుడైతే వాళ్ళ కుటుంబాల్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి మనమేం బజార్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళంతటా వాళ్లే బజార్లోకి వచ్చారు, వాళ్ళంతటా వాళ్లే మొత్తం అంతా బయట పెట్టుకున్నారు. ఇది అయితే క్లియర్. అయితే ఇక్కడ న్యాయం మనోజ్ వైపు ఉంది అనుకోవాలా, లేదంటే మోహన్ బాబు వైపు ఉంది అనుకోవాలంటే ఇద్దరికిద్దరు మీడియాకి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్స్, పెట్టుకున్నటువంటి కేసులు వీటిని చూసినప్పుడు నాకు ప్రాణహాని ఉంది, నా చిన్న కొడుకు మనోజ్ అలాగే తన భార్య మౌనిక నుంచి నాకు ప్రాణహాని ఉంది, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మోహన్ బాబు. దీనికి వ్యతిరేకంగా నా తండ్రి మీద కానీ అన్న మీద కానీ కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్ళు చేశారా, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చేశారని కాకుండా గుర్తు తెలియని ఒక 8 మంది వ్యక్తులు నన్ను ఇలా కొట్టారు అని చెప్పి తన కంప్లైంట్ చేశాడు మనోజ్. సో ఈరోజు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే కనిపించడం లేదో దానికి సంబంధించి పిఏ కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ న్యాయం ఎవరి వైపు ఉంది అని అనుకోవాలి ముందుగా. సార్ ఈరోజు మోహన్ బాబు గారు ఫస్ట్ విషయం ఏంటంటే, ఒక మీడియా ప్రతినిధిని కుట్టడం ఏదైతుందో అది చాలా తప్పు విషయం అండి. ఎందుకంటే అతను ఒక అయ్యప్ప స్వామి మాలలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు నువ్వు ఒక రాష్ట్రంలో కావచ్చు, ఒక దేశంలో కావచ్చు, నీ పద్మశ్రీ వచ్చిన అవార్డు వచ్చినప్పుడు, నువ్వు ఒక హీరో అయినప్పుడు ఇదే మీడియాని పైకి తీసుకొచ్చింది. ఈ మీడియా లేకపోతే నువ్వు ఈ రోజు నాడు మోహన్ బాబు అనేటువంటి ఒక వ్యక్తిని గుర్తించేటువంటి పరిస్థితి లేకుండే. అసలు నువ్వు ఇప్పుడు ఈ గొడవ జరిగింది అంతర్గతంగా వాళ్ళ కుటుంబంలో గొడవలు జరిగితే ఓకే, కానీ ఆ కుటుంబంలో జరిగేటువంటి గొడవలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో అప్పుడు మీడియా అనేది ఎంటర్ అయింది. ఆల్రెడీ మీడియా అనేది ఎంటర్ అయినప్పుడు లోగో ఉన్నది, చేతిలో టీవీ లోగో ఉన్నది, మాలో ఉన్నాడు, చూసి కూడా మీరు కొట్టవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను ఈరోజు మోహన్ బాబు గారిని ఖచ్చితంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక సినిమాలలో ఒక చాలా సినిమాల్లో మీరు ఇటు సినిమాలు తీసినటువంటి సినిమాలు ఉన్నారు అంటే మీకు అనుభవం, రాజకీయంగా అనుభవం ఉంది, ప్లస్ ఇక్కడ సినీ పరంగా కూడా అనుభవం ఉన్నది. ఇలా ఉంటున్నప్పుడు మీ ఇంటికి వచ్చినటువంటి ఒక విలేకరుల మీద మీరు దాడి చేయడం ఎంతవరకు మంచి పరిణామం అండి? అంటే మీరు ఒక హీరో, సినిమాలో హీరోయిజం చూపిస్తారు, అదే హీరోయిజాన్ని ఈ రోజు నిజ జీవితంలో చూపిస్తారనుకుంటే, నిజ జీవితంలో నువ్వు రాబోయేటువంటి తరాలకు మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే ఈ యొక్క రాజకీయ అంటే మీరు రౌడీజంగానే ఉంటేనే బాగుంటది అనేటువంటి ఉద్దేశంగా చెప్పాలనుకుంటా, లేకుంటే మీరు ఏంది? ఇప్పుడు ఇంటికి వచ్చిన ఒక మీడియా ప్రతినిధి దాడి చేయవలసినటువంటి దాన్ని శివసేన పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎప్పుడే కానీ మీరు ఈ రోజు నాడు ఈ యొక్క స్థాయికి రావడానికి కారణం ఇదే మీడియా కదా. ఇదే మీడియాను పెట్టుకొని మీరు ముందుకు వచ్చారు కదా. ఈ మీడియా లేకపోతే మీరు హీరో అవుతారు. మీరు ఎక్కడ ఉన్నారండి మోహన్ బాబు గారు? ఈ రోజు ఒక మీడియా ప్రతినిధిని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి? మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్యలో ఉండొచ్చు, కుటుంబ కళాలు ఉంటాయి, కుటుంబ కొట్టాలు ఉన్నాయి అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడదు. కానీ ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నామండి. ఓకే. సో ఓవరాల్గా చూసినప్పుడు సరే, మనోజ్ రేకెత్తినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా చర్చ అనేది జరుగుతోంది. న్యాయంగానే అడుగుతున్నాడు కదా, మరి ఏంటి వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటూ చాలామంది మనోజ్కే సపోర్ట్ చేస్తున్నారు. ఈవెందో అంటే ఇవాళ జరిగినటువంటి విషయం, వీళ్ళు ఇతను మనోజ్ అనేటువంటి వ్యక్తి వేరే కష్టమ్మని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి వీళ్ళ మధ్యలో కూడా ఒక సమైక్యత లేదు. అంటే మేము చెప్పినటువంటి మాట లేడు. అంటే మోహన్ బాబు గారికి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కొంచెం మనం చాలా చూసాం. మనం సినీ పరిశ్రమలో ఇక్కడ మీటింగ్ అయినప్పుడు కానీ చాలా చోట్ల చూసాం. మోహన్ బాబు గారి ఒక్కటైతే అందరూ ఒక వన్ సైడ్ ఉండేటువంటి వ్యక్తి. మోహన్ బాబు గారి వల్ల చాలా కాంప్లైంట్లు వచ్చినాయి ఆ టైంలో కూడా. కానీ ఆ టైంలో కూడా అసలు ఈ రోజు సినీ పరిశ్రమ కూడా మాట్లాడాల్సిన ఒక పరిస్థితి ఉంది. అసలు సినీ పరిశ్రమ కూడా మాట్లాడతలేదు ఇవాళ.
అసలు సినీ ప్రశ్నలు కూడా చాలా మంది మాట్లాడాలి. ఎందుకంటే ఇది ఒక్క విషయం కాదండి ఇది. ఎందుకంటే నువ్వు రాజకీయంగా ఉన్నావు, ప్లస్ సినీ జీవితంలో ఉన్నావు కాబట్టి సినీ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ప్రశ్నించవలసిన ఒక అవసరం ఉందని చెప్పి మేము చెప్తున్నాం ఇలా. ఎందుకంటే ఒక దగ్గరికి అన్యాయం జరుగుతుంది అట్లా. ఓకే. సో ఇక్కడ అన్యాయం జరగడం అన్న పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడే అదే ఇప్పుడు ఎందుకంటే మోహన్ బాబు గారి ప్రస్థానం అందరికీ తెలిసినటువంటి విషయమే. తన సొంతంగా ఆయన ఎదిగారు. ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, అన్నీ ఆయన సొంతంగా సంపాదించుకున్నవే. సో దాంట్లో ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ఆయన సొంత నిర్ణయం. అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. సో విద్యాబుద్ధులు నేర్పించారు, కెరీర్కి సంబంధించి గైడెన్స్ ఇచ్చారు. సినిమాలకు వెళ్తానంటే సినిమాలు చేసుకోమని చెప్పారు. ఇదంతా అయ్యింది. ఒక స్థాయి వరకు అంతా బాగానే ఉంది. బట్ ఆల్ ద సడన్ ఎప్పుడైతే ఇందాక అంటే కాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉందేమో అని అన్నారు కాబట్టి ఇక్కడ ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఆ కాస్ట్ ఫీలింగ్ అయితే మోహన్ బాబుకి ఏమీ లేదు అనేది మాత్రం 100% నిజం. ఎందుకంటే మంజు లక్ష్మికి చేసినటువంటి వ్యక్తి వేరే కాస్ట్ నుంచి వచ్చారు. అలాగే విష్ణుకి చేసుకున్నది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి కుటుంబం నుంచి అమ్మాయిని చేసుకున్నారు. అండ్ మనోజ్కి కూడా ముందు చేసినటువంటిది వాళ్ళ మొదట భార్య వేరే కాస్ట్ నుంచి వచ్చింది. అట్ ద సేమ్ టైం సరే వారు విడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైతే సామాజిక వర్గం వైఎస్ రాజశేఖర రెడ్డి సామాజిక వర్గం అంటారో అదే సామాజిక వర్గం నుంచి అమ్మాయినే ఇక్కడ భూమా నాగిరెడ్డి గారి కుమార్తెని మనోజ్ చేసుకోవడం జరిగింది. సో అక్కడ కాస్ట్ ఫీలింగ్ అన్నటువంటి పాయింట్ అయితే లేదు. కానీ ఈ పెళ్లి చేసుకోవడం అనేది ఇష్టం లేదు అన్నది మాత్రం నిన్న పూర్తి స్థాయిలో బయటపడింది. అదేనండి, అంటే నేను క్యాస్ట్ ఫీలింగ్ అంటలేను. ఆ పెళ్లి చేసుకునే ఇష్టం లేదని అంటున్నాను. నేను అనే విషయం అదే అంటున్నా. క్యాస్ట్ ఫీలింగ్ అంటలే. ఇక్కడ మోహన్ బాబు గారికి నేను చెప్పినటువంటి సంబంధం కాకుండా వేరే సంబంధం చేసుకున్నాడు, సొంతంగా చేసుకున్నాడు. నేను ఓన్లీ ఇప్పుడు ఇతను పెద్దవాళ్ళ గురించి వీళ్ళ గురించి ఉన్నా, చిన్న గురించి ఆలోచించే ప్రసక్తి లేదని చెప్పి నిన్న కూడా నిన్ను చెప్పిండు. నిన్న నేను ముగ్గురు సమానం చూసుకున్నా కానీ ఈ రోజు నుంచి నాకు లేవు, నాకు ఇప్పుడు ఇక నేను నీ విషయంలో ఎలాంటి కూడా పట్టించుకోవాల్సుకోవాలని చెప్పి మోహన్ బాబు గారు మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటి మామూలుగా యూట్యూబ్ లో వస్తుంది అది మాట్లాడింది. అంటే ఈ రోజు మనోజ్ అనేది ఒక టోటల్ గా వన్ సైడ్ విడదీసి ఈ యొక్క మన విష్ణును మాత్రం దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి చేస్తున్నాండి. నేను పెద్ద కొడుకుని దగ్గర తీసుకొని నువ్వు పక్క తప్పుకునేటువంటి పరిస్థితి చేస్తుంది. కాబట్టి ఆయనకు తండ్రి అంటే ఇష్టమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ తండ్రిని ఎప్పుడో దూరం చేస్తుండో అప్పటి నుండి ఆయనకు ఇంకా ప్రేమ ఎక్కువ పెరిగిపోతుంది. మనోజ్ గారికి ఖచ్చితంగా నాన్నతో కలిసి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అనుకుంటున్నాను. కానీ మోహన్ బాబు గారి దగ్గర తీసేటువంటి ప్రసక్తి లేదు. అక్కడ జరిగినటువంటి కొట్లాట్లు ఇదే జరిగింది ఈరోజు జరిగిన విషయం అది. ఓకే. సో ఓవరాల్గా అంటే ఈ ఆస్తులకి సంబంధించినటువంటి విషయంలో తను తీసుకొచ్చినటువంటి ప్రధాన అలిగేషన్ ఏంటంటే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఎందుకని చెప్పి ఈ రకమైనటువంటి అన్యాయాలు అవినీతికి పాల్పడుతూ వస్తున్నారు. దానికి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెడతాన్నారు. బట్ ఇవాళ ప్రెస్ మీట్ అనేది క్యాన్సిల్ అయ్యింది. సో ఎందుకని చెప్పి క్యాన్సల్ అయిందంటే మళ్ళీ అంటే అతని మనసులో అంటే ఏం చెప్పాలనో అర్థం కాని పరిస్థితులు ఉన్నాడు. ఆయన ఖాయమై ఉన్నాడు. అంటే ఇప్పుడు డాడీ మీద ప్రేమ ఉంది, డాడీ గురించి తప్పు చెప్పాలన్నా, మరి కరెక్ట్ చెప్పాలన్నా, నిజం చెప్పాలన్నా, ఏం చెప్పాలన్నా, అంటే చెప్పాలి కదా ఏదో ఒకటి జరిగినటువంటి గొడవ గురించి. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఇతను కూడా హీరోనే కదా, ఇతను కూడా పొద్దున ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సినటువంటి ఒక ఉంది కదా, ఇతను కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. అంటే ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు ప్రజల గురించి ప్రజలే కదండి, ప్రజలు కాబట్టి నువ్వు ఈ స్థాయిలో ఉన్నారు కదా ఎవరే కానీ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ ఏ రకంగా చెప్పాలని అర్థం కాక అతను మనోజ్ గారు మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ వాయిదా వేసుకోవడం జరిగింది. అంటే దీంట్లో ఓవరాల్ గా ఏమైనా పొలిటికల్ అఫిలియేషన్ ఉండే అవకాశం ఉందా? అంటే ఇద్దరు కూడా రెండు పొలిటికల్ పార్టీలకి సంబంధించిన వారితోటి బంధుత్వం అనేది చాలా ఉంది. అలాగే రాజకీయంగా మోహన్ బాబు కూడా చాలా ఎక్కువ అనుభవం అనేది ఉంది. ఇప్పటికీ అనేక పార్టీల వాళ్ళతో ఆయన సత్సంబంధాలు కలిగే ఉన్నారు. బట్ ఈ ఫ్యామిలీ అన్నటువంటి ఒక పాయింట్ వచ్చేసరికి ఇందులో రాజకీయంగా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం ఉందంటారా? అంటే రాజకీయం అనేది ఉన్నప్పటికీ వీళ్ళు రాజకీయంగా బయటపడలేరు. వాస్తవానికి అయితే రాజకీయంగా ఉండొచ్చు, అంటే అంతర్గతంగా ఉండొచ్చు, కానీ బహిర్గతం అయితే లేరు. వీళ్ళు రాజకీయం ఏ రాజకీయ పార్టీ అనేది అంటే ఏ రాజకీయ పార్టీల వల్ల ఈ రకంగా అయినటువంటి విషయాన్ని వీళ్ళు బహిర్గతం చేస్తలేరు. ఏమున్నా కానీ కుటుంబ కొట్లాటలు, కుటుంబ కలహాలు, ఈ యొక్క విద్యా ఇన్స్టిట్యూట్లు వీటి గురించే వీళ్ళు కొట్లాట జరుగుతుంది తప్ప రాజకీయ పరంగాటువంటి ఇంకా ఆ విషయం ఇంకా బయటకు వల్లే. ఒకవేళ ఈ రోజుకి ఒకవేళ మనోజ్ గారికి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి మరి అతని మనసులో ఉన్నటువంటి మాటను బయట తీస్తే అతను మొత్తం టోటల్ క్లారిటీ బయటకు వస్తుంది కదా. ఇక అతను ఏం చెప్తాను, ఇంకా విషయం మనకు క్లారిటీ రాలేదు, అది విషయం అండి అట్లా. ఓకే. సో దీంట్లో తన సినిమాకి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా చెప్పారు. అలాగే ఇందాక విష్ణు మాట్లాడుతూ మోహన్ బాబు గారు చేసిన ఒకే ఒక తప్పు మా ముగ్గురిని అతిగా ప్రేమించడం మాత్రమే అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య. అంటే ముగ్గురిని ఒకేలా ప్రేమించారు, బాగానే ఉంది. మరి నిన్న జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ ప్రేమించారని అనుకోవాలి?
సార్ ఇప్పుడు ఇంతకు కూడా ఒకసారి మనోజ్ గారిని ఒకసారి ఇంతకు మన విష్ణు గారు ఇంట్లో గొడవ జరిగింది ఒకసారి ఇంతకు ఒక సిక్స్ మంత్ 6 to 8 months క్రితం విష్ణు గారు ఇట్లా కుట్టడానికి రావడం మీదికి వస్తే చూపించడం కొట్టడానికి వస్తే నేను ప్రాణభయంతో పక్క తప్పుకున్న మా మిస్టేక్స్ కాపాడిందని చెప్పి మనోజ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే వీళ్ళ దాంట్లో చాలా రోజులు కుట్టాడు జరుగుతున్నాయి, అన్ని అంతర్గత కుట్రాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే మొన్న ఈ యొక్క మా మనోజ్ గారు పోయినప్పుడు వీడియో రావడము, ఎప్పుడైతే ఈ టీవీ ఛానల్ వాళ్ళని టీవీ 9 వాళ్ళని కుట్టడం ఏదైతే కొట్టిందో అప్పటి నుండి ఈ యొక్క విషయం మొత్తం బహిర్గతం అయిపోయింది. ఆ రోజు నుంచి అంటే అంతకుముందు కుట్టాడు అదే ఆ రోజు నైట్ జరిగిన కుట్టాట నుంచి తర్వాత మీడియా వాళ్ళకు ఇవన్నీ మొత్తం టోటల్గా ఓపెన్ అయిపోయింది. టోటల్ విషయాన్ని వీళ్ళ కుటుంబ విషయం మొత్తం టోటల్ ఓపెన్ అయిపోయింది. అట్లా ఏదైనా విషయం ఉంటే వాళ్ళ కుటుంబము మొన్న అన్నాడు మరి మీడియా ఎందుకు వచ్చింది అన్నారు. ఈ మీడియాతో వీళ్ళు పైకి వచ్చారు కదండి. నిన్న మోహన్ బాబు అంటారు మీడియా రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మరి ఈ మీడియా లేకుండా వీళ్ళు ఈ స్థాయికి వచ్చే స్థాయి కాదు కదా వీళ్ళు ఎవరైనా సరే. మోహన్ బాబు గారికి ఫస్ట్ నుంచి కూడా కొంచెం హామ్ ఎక్కువ. అంటే నేను ఏంటంటే ఆయన సాయిబాబా భక్తుడు అతను, తను సాయిబాబు నమ్మేటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. మరి అయ్యప్ప సామాన్లు ఉన్నటువంటి టీవీ నైన్ కొట్టవలసిన అవసరం ఏమొచ్చిందండి. చిన్న మానవత్వం ఆలోచిస్తే అతను అయ్యప్ప సామాన్లు ఉన్నాడు కదండి. అయ్యప్ప సామాన్లు ఉన్నప్పుడు అంత డైరెక్ట్ కుట్టడం ఎంతవరకు న్యాయం అది? చిన్న విషయం ఆలోచించాలి కదా. ఓకే నువ్వు అసలు ఏ రకంగా నువ్వు చేయలేపుతావు అని అడుగుతున్నాను ఒక మీడియా మీద. ఈ మీడియాతో మీరంతా పైకి వచ్చారు, ఈ మీడియాతో మీరంతా సినిమాలు ఇవన్నీ. ఇప్పుడు మీరు ఒకరోజు చెప్పాడు మోహన్ బాబు గారు, నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినా అసలు మా ఇంట్లో తిన్నమాట తిండి కూడా లేకుంటే నేను ఈ రోజు ఈ సినిమాల వల్ల ఈ మీడియా వల్ల పైకి వచ్చినా అని చెప్పి అన్న డైరెక్ట్ లైవ్ లో చెప్పినటువంటి విషయం. మరి ఇవాళ నువ్వు అదే మీడియా మీద నువ్వు చేయలేకపోయినావు అంటే నీకు సంస్కారం ఎటుపోయిందని అడుగుతున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మనిషి ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండవలసినటువంటి బాధ్యత ఒక మానవత్వం కలిగినటువంటి మనిషిని ఉంటుంది. అందరూ ఎదుగుతారు సమాజంలో. ఒకళ్ళు హీరో పరంగా ఎదగచ్చు, ఇంకో రాజకీయ పరంగా ఎదగచ్చు, ఒకళ్ళు ఇంకా విద్యావేత్త పరంగా ఎదగచ్చు, ఏదో ఒక రంగా ఒక పారిశ్రామిక రంగంగా ఎదగచ్చు. ఎంత ఎదిగినా కానీ మనిషి ఒదిగి ఉండాలి. ఈ రోజు నువ్వు లైవ్ లో అంత ఘోరంగా కొట్టినావంటే అది ఎంతవరకు సమంజసం అండి? అవునా కాదా? చేయలేకపోయిన అవసరం ఏమొచ్చిందని చెప్పి మేము అడుగుతున్నాం. ఇన్ఫాక్ట్ నిన్న దాడి జరిగిన దగ్గర నుంచి మేము కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రశ్నించినటువంటి దాని ఫలితంగానే ఈరోజు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వారు కోర్టుకు వెళ్ళారు, కోర్టు రిలాక్సేషన్ ఇచ్చింది. రేపు 24 వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి సమాచారం ఇచ్చింది. అలాగే ముఖ్యంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎవరైతే అక్కడ మిస్ చేశారో దానికి సంబంధించినటువంటి దాని మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒకరిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని గాలిస్తున్నారని కూడా తెలిసింది. సో అందులో ఏముంది సీసీటీవీ ఫుటేజ్లో అనేది కూడా త్వరలో తెలియాలి. ముఖ్యంగా అక్కడ దాడి చేశారు నా మీద అనేది అందులో రికార్డ్ అయింది కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు అసలు, ఎందుకని ఇక్కడ పెట్టాల్సి వచ్చింది, ఇంట్లో ఎందుకు నిఘా పెడుతున్నారు అని మోహన్ బాబు గారిని మనోజ్ కూడా ప్రశ్నించడం జరిగింది. సో అది అక్కడ ఉన్నటువంటి ఒక అప్డేట్ దానికి సంబంధించి. సో అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ కనుక బయటకు వస్తే ఎటువంటి వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందంట? సార్ ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఉన్నదేమో ఇంట్లో ఉన్నది కదండి, ఉన్నది మోహన్ బాబు ఇంట్లో ఉన్నాయి కదా, వాళ్ళల్లో తీసుకుని వాళ్ళప్పుడు వేణు ఎవరు వాళ్ళ పియనే కదండి. సీసీ ఫుటేజ్ లో ఎప్పుడైతే సీసీ ఫుటేజ్ మాయమైందో అప్పుడే వీళ్ళు చేసినటువంటి తప్పు జరిగిందనేటువంటి విషయాన్ని వీళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు మోహన్ బాబు గారు ఒప్పుకున్నారు, నా సరఫున తప్పు జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు. నువ్వు నిజాయితీ పరుడు అయితే, నువ్వు నీతివంతుడు అయితే ఆ సీసీ ఫుటేజ్ తీయవలసిన అవసరం వచ్చింది. నీకు సీసీ ఫుటేజ్ తీయవలసిన అవసరం వచ్చింది. సీసీ ఫుటేజ్ నువ్వు ఒక నిజాయితీవంతుడు అయితే సీసీ ఫుటేజ్ బయట పెట్టి నువ్వు క్లారిటీగా డైరెక్ట్ వచ్చి నువ్వు జరిగినటువంటి విషయాన్ని కోసం నువ్వు మాట్లాడు. కానీ ఉన్న సీసీ ఫుటేజ్ దాచిపెట్టినావు అంటే నీ దగ్గర దాపరికి ఉన్నట్టే కదండి ఈరోజు. సార్ వాస్తవా కదండి? అవునవును, అదే ఇప్పుడు ప్రధానంగా అందుకే అరెస్ట్ చేశారు. విచారణ చేయాలి పూర్తి స్థాయిలో, దీని నుంచి ఏముంది ఇందులో అనేది తీయాలని చెప్పి పోలీసులు కూడా చాలా వేగవంతంగా పనిచేస్తున్నారు. సార్ పోలీసు వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని గురించి అంటే ఖచ్చితంగా నిఘా పెట్టి అది సీసీబుల్ ఎటుపోయినాయి, దీని ఇంకా ఎవరున్నారు, ఎందుకు గొడవ జరిగినప్పుడు ఎవరున్నారు, మోహన్ బాబు తరఫున ఇంకా చాలా మంది ఇంకా ఉన్నారు కొంతమంది, వాళ్ళంతా ఎవరున్నారు, ఇవన్నిటి మీద కూడా నిఘా పెట్టి అసలు ఈ మోహన్ బాబు గారికి 24 అంతవరకు టైం ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటే నాకు అర్థం కాదు. ఇవాళ మనోజ్ గారికి ₹1,00,000 మీద పూచికత్తు మీద విడుదల చేశారు. మోహన్ బాబు గారికి ఎందుకు అంత 24 టైం ఇవ్వాల్సి వచ్చింది అంటే ఇంతమంది వీళ్ళు పోలీసులు అంటే ఎంక్వైరీ చేద్దాం. ఎంక్వైరీ చేస్తే విషయం బయటపడేది. అంటే ఇప్పుడు ఇన్ని రోజులలో అంటే ఏమైనా ఉంటే సుధారించుకో అని చెప్పి అనడానికే కదా. ఇప్పుడు విషయం ఏంటంటే జరిగినటువంటి విషయం కోసం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు తీసుకుపోవాలి, ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు టైం ఇచ్చారంటే దీని ఎందుకు ఎన్ని రోజులు టైం ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని అంటే ఏ గ్రౌండ్స్ మీద ఆయనకి హెల్త్ బాగాలేదు, కంటైనెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్నటువంటి గ్రౌండ్స్ మీద, ఎందుకంటే మెడికల్ గ్రౌండ్స్ మీద
కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది న్యాయస్థానంలో మనకు తెలిసిందే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి ఏదో ఆ వాస్తవం కంటి దగ్గర ఏదో చిన్న దెబ్బ తగిలిందని, లేదంటే చెయ్యి వాచింది, కాలు బాగా నెప్పెట్టింది అన్నదాంతో ఆయన నడవలేకపోతున్నారు కాబట్టి ఆయనకి బెయిల్ కావాలి అని ఏమైనా వాదిస్తే ఇచ్చుండొచ్చేమో కోర్టు. ఆ విషయంలో అయితే మనం అడ్డుపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆయన కొట్టినటువంటి తీరు ఆయన కొట్టినటువంటి తీరు చూస్తే ఏ రకంగా అనేది చూసాం. ఎలా ఉంది జర్నలిస్ట్ అనే పరిస్థితి చూసాం లైవ్ లో. మరి వీటి తర్వాత కూడా ఆయనకి రిలాక్సేషన్ ఇవ్వడం అంటే ఎంతవరకు సమంజసం అనుకోవాలి? సార్ మీడియా ప్రతినిధుల మీద ఎవరైనా సరే ఎక్కడైనా సరే మీడియా ప్రతినిధుల మీద దాడి జరిగితే దాన్ని వెంటనే ఖండించవలసిన యొక్క బాధ్యత ప్రతి ఒక్క పౌరునిగా ఉన్నది. ఈ రోజు మీడియా అనేది లేకపోతే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎలాంటి ఏం జరుగుతుందన్న విషయం ఫస్ట్ మొట్టమొదటి చెప్పేది మీడియా. ఈ మీడియా లేకపోతే అసలు ఎక్కడ ఏం జరుగుతున్న విషయాన్ని కూడా మనం సమాధానం అంటే మనకు తెలియలేకపోతుంది. అంటే ఒకప్పుడు పురాణత కాలంలో ఏ రకం ఉందో అదే స్థాయిలో ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ మీడియా బట్టినే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ఎక్కడ ఏం చేస్తారు, ఎక్కడ అవినీతి జరుగుతుంది అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా బయట పెట్టేది మీడియానే కదండి. ఈ మీడియా దాడి చేస్తే దీని గురించి అసలు వాస్తవానికి కోర్టు కూడా దీని మీద చాలా సీరియస్ తీసుకొని వెంటనే దీని మీద ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి కూడా అందరూ కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. కానీ ఎందుకంటే మన కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కోర్టు కూడా మేము ఖచ్చితంగా గౌరవించవలసిన బాధ్యత ఉంది కాబట్టి. కాకపోతే ఏంటంటే అంటే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా మీడియా ప్రతినిధులను గౌరవించవలసిన అవసరం ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా సార్. రైట్. ఇక ఇంకో అంశం ఇందులోకి వస్తే, అంటే ఆస్తుల గొడవలు అనేది వాళ్ళ వ్యక్తిగతం అయిపోయింది, ఇక మీడియా గొడవలు కూడా అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ ఎందుకు స్పందించలేదని అనుకోవాలి వీళ్ళ గురించి? చెప్తా. సినిమా ఇండస్ట్రీ స్పందించాలంటే ఈ మోహన్ బాబు అనేటువంటి వ్యక్తి మీద స్పందించాలంటే మళ్ళీ ఇతను ఏ రకంగా మళ్ళీ తిరుగుబాటు చేస్తాడో, ఏ రకంగా మళ్ళీ మాట్లాడతాడో అనేటువంటి ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం వాస్తవానికైతే. ఇప్పుడు ఇంతకుముందు మనం చాలా చోట్ల చూసినాం మనం. ఇక్కడ మీడియా మీరు చాలాసార్లు చూడండి సార్. ఇప్పుడు ఈ సినీ పరిశ్రమ మీటింగ్లలో చూడండి, మోహన్ బాబు ఉన్న ప్రతి ఒక్క చోట గొడవ జరిగిన విషయం. అప్పుడు ఆ మధ్యలో చిరంజీవి గారికి కూడా ఒక విషయంలో కూడా గొడవ జరిగింది. చిరంజీవి గారు ఒక విషయం చెప్తే పుస్తకం రాసుకుంటా, అది రాసుకుంటా, నేను సినిమా తీయను, హీరోని కాదా అని చెప్పి. అంటే నేనేంటంటే ఇప్పుడు ఒక ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ మాటలటువంటి ఒక సారాంశాన్ని గుర్తించినప్పుడే నువ్వు హీరో అవుతావు. హీరో అనేది నువ్వు సినీ రాజకీయంలో హీరో కావచ్చు, అవును, కానీ నిజ జీవితంలో హీరో కాదు. నిజ జీవితంలో ఒక మనిషి అనేటువంటి వ్యక్తి మానవత్వాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదుటి వ్యక్తిని గౌరవించాలి. ఇవాళ నీ జరిగినటువంటి కొడుకు కోసం ఒక విలేకరుని మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం ఉండేది? దీని వల్ల ఒప్పుకుంటారని సర్వ సమాజం కూడా లేదు, ఒప్పుకోలేదు. కాబట్టి నిన్నటి నుంచి పోరాటం చేస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తున్నాం. అందుకే BNS 118 సెక్షన్ కింద 103 కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేస్తున్నాం సార్. సినీ పరిశ్రమ చేయాల్సిన అవసరం ఉంది, సినీ పరిశ్రమ ఖండించవలసిన అవసరం ఉంది, సినీ పరిశ్రమ ఖచ్చితంగా ఖండించవలసిన అవసరం ఉంది అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అందరం ఖండిస్తున్నాం వాస్తవమే. కానీ ఈ రోజు నాటి దీన్ని జరిగినటువంటి ఒక సినీ ఇండస్ట్రీలో జరిగినటువంటి కుటుంబంలో జరిగినటువంటి గొడవ విషయంలో సినీ పరిశ్రమ ఈ రోజు అంటే చిరంజీవి గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, ఇలా చెప్పుకోవచ్చు, ప్రతి ఒక్క హీరో కూడా ఖచ్చితంగా దీని గురించి ఈ యొక్క విలేకరు మీద దాడిని ఖండిస్తే దానికి ఏదో రకంగా మాట్లాడవలసిన ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే ఇప్పుడు ఇతను కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు కదండి. సినీ ఇండస్ట్రీలో వేరే తప్పు చేస్తే సినీ ఇండస్ట్రీ మొత్తం ఏదో రకంగా బ్యాన్ చేస్తారు సార్. ఇప్పుడు చిన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే వాళ్ళను దాని నుంచి సస్పెండ్ చేసిర్రు. మనం చూసినాం కదండి. మరి ఈ రోజు నాడు నువ్వు ఈ విలేకరు మీద దాడి చేస్తే నువ్వు వాళ్ళని ఎందుకు మీ యొక్క సినీ ఇండస్ట్రీ నుంచి మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదని చెప్పి నేను సిటీ ప్రశ్న ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే సార్ వాస్తవం కదండి, ఖచ్చితంగా 100% అది అందరి నుంచి వస్తుంది. మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా సమంజసంగానే ఉంది. కాకపోతే వ్యక్తిగత విషయాన్ని మీడియా మీదకి తీసుకురావడం మాత్రం చాలా ఒప్పుకోకూడనటువంటి పరిస్థితి. ఎనీవే, థ్యాంక్ యూ గణేష్ గారు. ఇప్పుడు ఇక్కడి నుంచి డిస్కషన్ మనతోటి ఫణీంద్ర బీజేపీ గారు కంటిన్యూ చేస్తారు. ఫణీంద్ర గారు నమస్కారం. ఇప్పటి వరకు మనోజ్ చేసినటువంటి వ్యాఖ్యలు అని పక్కన పెడితే తను మొన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అడిగినటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా CCTV డ్రైవ్ ఎవరు రిమూవ్ చేశారు, ఎందుకు చేశారు, విష్ణు అసోసియేట్స్ ఎందుకు పని చేయాల్సి వచ్చింది, ఇప్పుడు అదే వాళ్ళ పాట కాస్త చిక్కుగా మారింది. అరెస్ట్ చేశారు, ఎక్కడ ఫుటేజ్ ఉంది, ఏం చేశారు అనేది అడుగుతుంది. కోర్టు దాకా వెళ్లాల్సి వస్తుంది. ఖచ్చితంగా విచారణ గట్టిగానే ఉంటుంది. అది బయటపడిన తర్వాత దాంట్లో ఏముంది అనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. అలాగే తర్వాత ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి పనివాళ్ళు ఎవరైతే ఉన్నారో
పాపం చూసుకోవడానికి పెట్టినటువంటి ఆయాలు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు ఎందుకని వాళ్ళకు ముందుకు రావడం లేదు అక్కడ జరిగినటువంటి అన్యాయం గురించి వాళ్ళ మీద జరిగినటువంటి హరాస్మెంట్ గురించి చెప్పడానికంటే మోహన్ బాబు ఇంట్లో పనిచేసినటువంటి కొంతమంది ఆయాలు ఎవరైతే మేబీ అది మోహన్ బాబుకి తెలిసినటువంటి వాళ్ళ లేదు మనోజ్ తీసుకొచ్చినటువంటి వాళ్ళ ఎవరనేది వాళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వాడికి జరిగినటువంటి అన్యాయం మీద ఎందుకని మాట్లాడడం లేదు అన్నటువంటిది కూడా తను ప్రశ్నించాడు. అలాగే ఎవరు ఈ డబ్బుల గురించి లేదంటే ఆస్తుల గురించి కుటుంబాన్ని మిస్యూజ్ చేస్తున్నారు లేదంటే మిస్లీడ్ చేస్తున్నారు, అది మనోజా విష్ణునా? దీనికి సమాధానం ఏంటి అంటే నా దగ్గర సమాధానాలు చాలా ఉన్నాయి. ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవ్వడానికి నేను అక్కడ పనిచేశానని కూడా చెప్పారు. అట్ ద సేమ్ టైం మొత్తం సినిమాలన్నిటికీ కూడా అనేక విభాగాల్లో నేను పనిచేశాను. నాన్నగారి సినిమాలకు కావచ్చు లేదంటే విష్ణు సినిమాలకు కావచ్చు 8 ఏళ్ల పాటు నేను చాలా కష్టపడి పనిచేశాను, వాళ్ళకి పైసా కూడా తీసుకోకుండా అని చెప్పి అది కూడా అడిగారు. దానికి సంబంధించి సమాధానం లేదు. అలాగే ఇటీవల కాలంలో తను చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఇవన్నిటిలో కూడా ఎక్కడ మోహన్ బాబు ఎంట్రీ అనేది 100% లేదనే చెప్పుకోవాలి, అందులో అయితే డౌట్ లేదు. బట్ తను అడిగినటువంటి ప్రశ్నల ప్రకారం ఎందుకని చెప్పి వీళ్ళు ఈ మాటలని మాట్లాడలేదు, ఎందుకని మోహన్ బాబు అంటే ఆయన నేను రిలీజ్ చేసినటువంటి వాయిస్లో కొన్ని మాత్రం నిజాలు ఉన్నాయి, కొన్ని మాత్రం వాటిని నమ్మాలా వద్దా అన్నటువంటిది వాళ్ళు చూపించేటువంటి ఆధారాలను బట్టి ఉంటుంది, అంతే తప్ప ఇంకొకటి కానే కాదు. సో ఫణీంద్ర గారు, వెల్కమ్ టు ద డిబేట్. అన్నా నమస్తే. ఎస్, సో ఏంటి ఈ మోహన్ బాబు ఈ ఫ్యామిలీ ది మంచు ఫైల్స్ అని పెట్టాం టైటిల్ దీనికి. ఇప్పుడు దీనికి ఎప్పుడు ఎండ్ కార్డ్ అనేది పడుతుంది ఇది మొత్తానికి? అన్నా ఒకసారి వాయిస్ ఒకసారి బ్రేక్ అయిందన్న. ఈ మంచు ఫైల్స్ అనేటువంటి దానికి ముగింపు ఎప్పుడు? అన్నా ఇప్పుడు వాస్తవంగా వచ్చేసరికి ఈ యొక్క సినీ ఇండస్ట్రీలోనే సినీ యొక్క ప్రపంచంలోనే సౌత్ ఇండియాలోనే మోహన్ బాబు కుటుంబం అనేది ఒక క్రమశిక్షణ కుటుంబం అని చెప్పేసి ఒక క్రమశిక్షణ గల ఉంటామని చెప్పేసి ఆయన 10 సార్లు అనేది చెప్పడం అనేది జరిగింది, 10 మందికి చెప్పడం అనేది జరిగింది. నేను చాలా సిస్టమేటిక్ గా ఉంటాను అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది గతంలో కూడా చాలా సార్లు ఆయన స్టేజ్ మీద వాటి మీద. ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక నేపథ్యాన్ని, కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని, కుటుంబంలో ఉన్నటువంటి ఏవైతే అది సామాన్యంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉండేటువంటి ఆస్తి తగాదాలు ప్రతి ఒక్క విషయం అనేది వాళ్ళు రచ్చక తెచ్చుకుని అది ఎవరు తప్పున్నా సరే కూడా వాళ్ళు దాన్ని బయటకు తీసుకొని వచ్చి రచ్చకెక్కి వీధికెక్కి ఈ రోజున యావత్ ఈ యొక్క సినీ ఇండస్ట్రీ యొక్క పరువుని దిగజార్చే విధంగా వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క ప్రవర్తించే తీరు చాలా బాధాకరంగా ఉందట. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఎండ్ కార్డ్ అనేది అది మనం ఎవరు కూడా ఎండ్ కార్డ్ చేయలేదు. అసలు ఇదంత పెద్ద ఇష్యూనే వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు, కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక కుటుంబంలో ఒక తండ్రి కొడుకుల మధ్యన గతంలో కూడా ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేసి పెద్దరాయుడు అని అలాంటి రకరకాల సినిమాలు ఒక తండ్రి కొడుకుల మీద ఒక ఎంతో విలువలు ఉన్నతమైన స్థానాల కోసం గతంలో కూడా ఆయన ఎన్నో సినిమాలని తీసుకొచ్చి ఆయన ప్రపంచానికి తీసుకొచ్చి ఒక మానవానికి తీసుకొచ్చి ఆహా ఒక తండ్రి అంటే ఇలా ఉండాలా, కొడుకు అంటే ఇలా ఉండాలా అని చెప్పేసి అదే సినిమాలో వివిధ డ్యూల్ రోల్ తో పోషించినటువంటి వ్యక్తి ఈ రోజున సొంత ఇంట్లోనే సొంత కొడుకు వెలివేసేటువంటి పరిస్థితిని ఆయన తెచ్చుకున్నాడు అంటే ఇది కేవలం అది ఎవరి తప్పు అనేది మనం వాస్తవంగా తెలిసిపోతుంది. అంటే ఒక క్రమశిక్షణ అనేది కొడుకు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఒక కొడుకు తండ్రి మీద క్రమశిక్షణ ఇవ్వలేనటువంటి పరిస్థితి, అంటే ఒక వాళ్ళల్లో కూడా ఒక ఆస్తి తగాదాలు, అంటే ఎంత చిన్నాచితగా సామాన్యమైన కుటుంబంలో పేద బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి ఒక మిడిల్ క్లాస్ లో క్లాస్ లో వచ్చేటువంటి వ్యవస్థని ఈ రోజున సినీ ఇండస్ట్రీలో కూడా అతీతం కాదు అని చెప్పేసి ఈ రోజున నిరూపించారు. ఇదంతా పక్కన పెడితే ఆయన ఆ యొక్క కుటుంబాన్ని ఆయన క్రమశిక్షణ నిలబెట్టుకున్న ముందు ఆయనకి ఒక క్రమశిక్షణ లేదు. ఒక 75 ఏళ్లకు సంబంధించిన ఒక మనిషి ఆయన ఎంత ఉన్నతంగా ప్రవర్తించాలి, ఆయన ఎంత ఉన్నతంగా ఆయన యొక్క 10 మందికి ఆయన ఈ రోజున సొసైటీలో ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక విద్యా యూనివర్సిటీ నడిపించేటువంటి వ్యక్తి, ఒక 10 మంది విద్యార్థులకి ఉచితంగా విద్యార్థులు చెప్తానని చెప్పినటువంటి వ్యక్తి, ఇన్ని రకాలుగా ఆయన గతంలో ఒక రాజకీయ అనుభవం ఉంది, విద్యావేత్తగా అనుభవం ఉంది, సినీ ఇండస్ట్రీలో ఉంది, ఒక ప్రొడ్యూసర్ గా ఉంది, ఇలా వివిధ కోణాలలో ఎంత అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ఈ రోజున ఇంత నీచంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. అందులో వయసు ఏమీ చిన్నది కాదు. సినిమాల్లో ప్రవర్తించే ఒక హీరోయిజాన్ని ఈ రోజున నిర్దాక్షిణంగా, ఒక అమానుషంగా, ఒక సాటి రిపోర్టర్ ఈ రోజున ప్రపంచ మానవాళిలో ఈ రోజున
సామాజిక శ్రేయస్సులో ఈ రోజున 4 సింహాలు కనిపించిన 5వ సింహంగా భావించేటువంటి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాలు ఈ రోజున సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క పరిస్థితుల్ని ప్రభుత్వాలకి తెలియజేస్తూ ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలియజేస్తూ ఈ రోజున ఎంతో కష్టపడుతున్నటువంటి జర్నలిస్టులు కానీ కింద స్థాయిలో సరైనటువంటి జీతాలు ఉన్నా లేకపోయినా సరే ఒక ప్యాషనేట్ గా ఒక విధి విధానాల కోసం ఒక కసిగా పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ కానీ ఇలా ఇన్ని రకాలుగా వాళ్ళు ఎన్నో అనుభవాలు అనుభవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తున్నటువంటి రిపోర్టర్స్ ని ఈ రోజున జర్నలిస్టులు నిర్దాక్షిణంగా ఇది గతంలో కూడా సేమ్ సిచ్యువేషన్ అంటే ఆయన ఒక సినిమాల్లో హీరోయిజాన్ని సినిమాల్లో విలన్ని ఆయన దృష్టికి ఆయనకు వ్యతిరేకంగా అనిపిస్తే ఆయన యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా అనిపిస్తే ఎవరిని కూడా క్షమించడు ఎవరిని కూడా ఊరుకోడు అని చెప్పేసి అని ఆయన క్లారిటీగా చూపించినటువంటి వ్యక్తిత్వం అది. అరే ఈ రోజున టీవీ9 అది ఏ రిపోర్టర్ ఇది మాత్రమే కాదు ఫణీంద్ర గారు, అంటే ఆయన నేను ఎక్కడ తగ్గను నేను ఎలా ఉంటానని చూపించడం మాత్రమే కాదు, ఆయనకు నచ్చకపోతే నేను ఏం చేస్తాను చూపించడమే కాదు, నా ఇష్టం నేను ఎవరినైనా కించపరుస్తాను అన్నటువంటిది కూడా ఆయన సినిమాల్లోనే చేశారు, ఎంత గొప్ప సినిమాలు తీసినప్పటికీ కూడా. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది ఆయన బ్రాహ్మణుల మీద జరిగినటువంటి దాడి సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది, అది బ్రాహ్మణుల మీద అన్న 100%. అదే బ్రాహ్మణులు అంటే కులాలకు అతీతంగా ఏం చేసినా గానీ ఒక సినిమాలో ఒకళ్ళని కించపరిచే విధంగా ఆ రకమైనటువంటి ఇది పెట్టడం, దాని తర్వాత వాళ్ళు చాలా సామరస్యంగా ఇంటి దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా మీరు చేసింది తప్పు తీసేయండి అని. ఆ రోజు కూడా ఇలాగే వాళ్ళ బౌన్సర్లను పెట్టుకొని ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని రోడ్డు మీద పండితులను కొట్టించేటువంటి ప్రయత్నం ఆ రోజు చేశారు. ఏమనంటే వాళ్ళని గూండాలు అని చెప్పి వాళ్ళు అన్నారు, అర్చకులు గుళ్ళో పూజ చేసుకునేటువంటి అర్చకుల్ని గూండాలు అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో జర్నలిస్టు ఎవడరా నువ్వు అంటే ఈ మాట మాట్లాడకూడదు, వారు అన్నటువంటి మాట కావాలంటే తర్వాత దీన్ని కవర్ చేయొచ్చు. ఎరా చెత్తనా కొడక నువ్వేంట్రా నన్ను అడిగేది అంటూ చాలా ఆగ్రహంతో ఇలాంటి మాటలు మాట్లాడు. రేపొద్దున మేము కూడా అడగచ్చు అంటారా? రేపొద్దున మేము కూడా అడగచ్చా? అన్నా నిజంగా జర్నలిస్టులు నిజంగా నేను చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా ఈ రోజున ఎన్నో అవమానాలు భరిస్తున్నారు. ఎంతో మంది ఈ రోజున రాజకీయ నాయకుల దగ్గర నుంచి సెలబ్రిటీల దగ్గర నుంచి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చితే ఒకలా ప్రవర్తిస్తున్నారు, నచ్చకపోతే ఒకలా ప్రవర్తిస్తున్నారు. ఒకడైతే ఏకంగా రారా కూర్చో అని చెప్పిన మాట్లాడిన వ్యక్తి ఉన్నాడు రాజకీయ నాయకుడు, అది గత ప్రభుత్వంలో. అరే నేను గేన్ రా నువ్వు గేనా నాతో పాటు వచ్చి కూర్చోరా పడుకోరా అన్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఒక వయసుతో సంబంధం లేకుండా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి గతంలో ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి డైరెక్ట్ గా ఉత్తరాంధ్రకు సంబంధించిన విధంగా ఆయన ఒక ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఏదో ప్రశ్నల్లో ఆయన జరిగినటువంటి విషయం మీద ఒక ఆయన గురించి వచ్చినందుకు డైరెక్ట్ గా ఒక రిపోర్టర్ని జర్నలిస్టుల్ని ఈ రోజుల్లో జర్నలిస్టుల్ని రిపోర్టులకి వాళ్ళకి అసలు సరైనటువంటి వాల్యూస్ లేవు, సరైనటువంటి వాళ్ళకి సరైనటువంటి మర్యాదలు చూపించట్లేదు. అంటే వాళ్ళు ఎవరి కోసం రాస్తాడులే, ఎందుకు రాయాలే, వీడు మన మీద బతుకుతున్నారు, మనం చెప్తే చేస్తారు, అలాంటిదే వీళ్ళు కూడా తీసుకున్నారు. 100% ఒక నీచ భావం కలిగినటువంటి వాళ్ళు ఈ రోజున ఆయన ఒక బౌన్సర్ని ఆయనే కాదన్న ఆయన నచ్చితే ఆయన గనక ఎవరు ఒక పెద్ద రజనీకాంత్ స్టార్ గారి దగ్గర నుంచి సొసైటీలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని ఏరా పోరా అని మాట్లాడి ఆయన ఒక రువాబులాగా ఆయన ఒక నవాబులాగా లేదంటే ఆయన ఒక చెప్పిందే నేనే ఒక సిస్టానికి మారిపోయారు అంటే ఒక పెద్ద ఆయన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తర్వాత నేనే అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి, ఆయన కూడా ఏ రోజు ఇలా ప్రవర్తించలేదే. ఆయన అన్న అడుగు చూడాలని చెప్పుకుంటూ ఈ రోజున ఎంత నీచంగా ఎంత బాధ అనిపిస్తుందన్నా. ఒక స్వాభిమానంలో ఉన్నాడు అతను, ఆయన ఎంత బాధాకరంగా ఆ వైర్ తీసుకొచ్చి కొట్టావు, కెమెరాని ధ్వంసం చేశావు, అది ఎవడిస్తాడది? ఈ రోజున ఒక రిపోర్టర్ అంటే మీకు అంత చీప్ గా కనబడుతుంది సెలబ్రిటీస్ కి. ఈ రోజున మీరు కూర్చోవాలంటే ఆ రిపోర్టర్స్ కావాలి, మీరు ఎదగాలంటే రిపోర్టర్స్ కావాలి, మీకు ఏదైనా కావాలంటే రిపోర్టర్స్ కావాలి. ఈ రోజున రిపోర్టర్స్ లేకపోతే అసలు రాజకీయ భవిష్యత్తులే లేవు. ఈ రోజున రంగంలో ఏ విషయంలో కూడా రిపోర్టర్సే ఉన్నతమైన స్థానం. వాళ్ళు లేకపోతే, వాళ్ళు పని చేయకపోతే, వాళ్ళు లేకపోతే ఏ ఇదే అంశం మీద రాజకీయ నాయకుడైనా సరే. ఫణీంద్ర గారు ఇదే అంశం మీద ఉదయాన్నే మంచు మనోజ్ ఏమో వచ్చి మొత్తం మీడియాకి సారీ చెప్పి నేను మీకు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాను, మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయండి, మీకు కావాల్సిన సమాచారం నేను ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పడం, క్షమించండి నిన్న జరుగుండకూడదు, మా నాన్నగారి తరఫున నేను క్షమించమని అడుగుతున్నాను అని చెప్పి పొద్దున్న అతను చెప్పాడు. అలాగే సంఘీభావం ప్రకటించి నేను తోడుగా ఉంటాను, ఎవరైతే
గాయపడ్డారో వాళ్ళకి నేను తోడుగా, నేను అండగా ఉంటాను, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానంటూ హామీ ఇచ్చారు. అక్కడ కథ అయ్యింది. సరే, మనోజ్ పిలిచాడు కాబట్టి వెళ్ళారు మీడియా, వెళ్ళిన దానికి వచ్చినటువంటి బహుమతి అది. దానికి తను కూడా బాధపడుతూ సారీ చెప్పాడు. వేరాస్ బీపీ పెరిగిపోయి కంటి దగ్గర, కాలి దగ్గర చిన్న చిన్న గాయాలైనటువంటి మోహన్ బాబు కానీ, లేదు దుబాయ్ నుంచి వచ్చినటువంటి విష్ణు కానీ మీడియా ముందుకు వచ్చి, లేదు మీడియాకి రిలీజ్ చేసినటువంటి దాంట్లో మీడియాను కూడా కించపరుస్తూ, ఇంకో పక్కన మాట్లాడితే అక్కడ కనీసం మమ్మల్ని క్షమించండి, నాన్నగారు అలాంటి మనిషి కాదు అని చెప్పకుండా అలా జరిగి ఉండకూడదు అనడం. ఆల్రెడీ జరిగిపోయింది, క్షమించండి అన్న మాట అంటే అయిపోయేదానికి అసలు జరిగి ఉండకూడదు, నేను ఉంటే జరగనిచ్చేవాడిని కాదు అని చెప్పడం అంటే దాన్ని ఏమనుకోవాలి? మనోజ్ మార్నింగ్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ అనేది నేను కూడా చూసానన్నా. ఎక్కడా కూడా ఒక పశ్చాత్తాపం భావం అనేది కనిపించలేదు ఆయనలో. అంటే ఏదో కావాలని చెప్పేసి ఆయన ఏదో ప్రెస్ ముందుకు రావడం అనేది జరిగింది, కానీ ఏదో ప్రెస్ వాళ్ళదే తప్పు, మీరు రావడమే తప్పు, మా నాన్నకి బీపీ ఉంది, మా నాన్నకి షుగర్ ఉంది అని చెప్పడమే కానీ ఎక్కడా కూడా అయ్యో ఇలా జరిగింది, చాలా బాధాకరం, మేము కూడా చాలా బాధపడుతున్నాం, నాన్నగారు కోలుకున్న వెంటనే ఆ యొక్క రిపోర్టర్కి, ఆ జర్నలిస్ట్కి ఏదైనా జరిగిందో ఆయన కోసం పని నీ మాట ప్రకారమైన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, బీపీ పెరిగిపోయింది, కొడుకు ప్రవర్తన మీద ఒప్పుకుంటాము, కనీసం నువ్వు కొడుకుగా, నువ్వు ఒక పెద్ద కొడుకు నువ్వు వచ్చావు కదా మీడియా ముందుకి, నీలో పశ్చాత్తాపం కనబడిందా? నీలో కనీసం ఒక క్షమాపణ కూడా కనబడిందా? నీలో ఏమైనా సరే ఒక పశ్చాత్తాపంగా అయ్యో ఇలా జరిగిందని చెప్పి కనీసం కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించావా? అవును. ఆ రిపోర్టర్ పరిస్థితి ఏమైందో కనుక్కున్నావా? ఏమీ కనుక్కోలేదే. నీ మటుకు ఒక హీరోలాగా వచ్చి కూర్చున్నావు, మాట్లాడేసావు, అయిపోయింది, వెళ్ళిపోయావు. అయ్యో రిపోర్టర్కి నేను వెళ్తాను, కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళలేవా? వాళ్ళ భార్య పిల్లలు ఉంటే వాళ్ళని పరామర్శించలేవా? అమ్మ తప్పు అయిపోయింది, నాన్నగారు ఇలా చేశారు, ఏదో జరగకూడదు ఇలాగా. నీ ఒక మా ఎలక్షన్స్ కి నీకు కావాలంటే రిపోర్టర్స్ కావాలి, నువ్వు డెవలప్మెంట్ అవ్వాలంటే జర్నలిస్టులు కావాలి, నీ గురించి ప్రాప్కట్ నీ సినిమా సెలబ్రిటీలకి మీకు కావాలంటే జర్నలిస్టు రిపోర్టర్లు కావాలి, మీకు ప్రీ ఫంక్షన్స్ కి జర్నలిస్టులు రిపోర్టర్లు రాయాలి. మీరు కూర్చుంటే, నుంచుంటే, పడుకుంటే ఈ రోజులో రిపోర్టర్ లేకపోతే సమాజం లేదు, జర్నలిస్టులు లేకపోతే సమాజం లేదు, ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే వీళ్ళందరూ అసలు ఎవరు ఈ సెలబ్రిటీస్? మీరు సెలబ్రిటీలను తెలుస్తున్నదే వీళ్ళ వల్ల, మీరు సెలబ్రిటీలను తెలుస్తున్నదే వీళ్ళ వల్ల. అలాంటిది ఇష్టానుసారంగా నోటికి వచ్చిన ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడు దగ్గర నుంచి, సినిమా యాక్టర్ దగ్గర నుంచి ఈ జర్నలిస్టులు అన్నా, ఈ యొక్క రిపోర్టర్స్ అన్నా మీకు అంత కండకవరమా? మీకు అంత అహంకారమా? ఇంకొక పాయింట్ ఇక్కడ తీసుకొస్తున్నారు ఏంటంటే, మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని. అది ఎవరికి ఇష్టం లేదు? మోహన్ బాబుకి ఇష్టం లేదా, లేదంటే విష్ణుకి ఇష్టం లేదా, లక్ష్మికి ఇష్టం లేదనుకుంటే లక్ష్మి దగ్గరుండి మరి పెళ్లి చేయించింది. మోహన్ బాబు శుభాకాంక్షలు అప్పట్లో చెప్పినట్టుగానే చెప్పారు, కానీ ఆయనకి ససారామం ఇష్టం లేదు. అలాగే విష్ణు ఫ్యామిలీ కూడా దూరంగానే ఉంది అని చెప్పి చాలామంది వ్యాఖ్యానం చెప్పారు, అది కూడా తెలిసిందే. అయితే ఇక్కడ మంచు లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తోంది, ఎవరి దగ్గర సమాధానం లేదు. సో మంచు లక్ష్మి ఎందుకు బయట కనిపించట్లేదు అంటారు వీళ్ళ కేసుకు సంబంధించి? అన్న ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నివురు గప్పిన నిప్పులాగా పైకి వాళ్ళు చూపించేది ఒకటి, లోపల ఒకటి వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఒక రకంగా ఒక మాట చెప్పాలంటే సినిమాల్లో వాళ్ళు తీసిన సినిమాల్లో ఎక్కడా కూడా ఒక సరైనటువంటి రీతిలో వాళ్ళ హీరోయిజాన్ని, హీరోని ఒక హిట్ సినిమాలు అనేవి లేకపోవడం అనేది ఒక బాధ అయితే, వాళ్ళ కుటుంబాల్లో అంతర్గత విభేదాలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం ఇది. ఆ మంచు లక్ష్మి గారు కానీ, లేదంటే మనోజ్ కానీ, అంటే ఒక పార్ట్ ఆఫ్ ఒకళ్ళు అయిపోయారు, ఒక పార్ట్ ఆఫ్ ఒక తల్లి కొడుకులుగా ఒకళ్ళు అయిపోయారు. ఈ రోజున మనోజ్, నేను ఒక మాట అడుగుతున్నానన్నా, నీ కొడుకును నువ్వు సరిగా క్షమశిక్షలో పెట్టుకోలేదు, నీకు పెళ్లి నచ్చకపోతే ఆ రోజు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి నీ కొడుకుని బయటికి పంపించే శుభ్రంగా నీ మటుకుని ఉండొచ్చుగా. అసలు మీ కుటుంబం కోసం మిమ్మల్ని ఎంత పైకి ఎత్తుకున్న జర్నలిస్ట్ రిపోర్ట్ల మీద మీరెందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? అసలు ఎవరే మీరు? 100 మంది సినిమా సెలబ్రిటీలో మీరు ఒకటి, మిమ్మల్ని అసలు ఎవరు కూడా పట్టించుకోరు. మిమ్మల్ని అసలు ఎవరు కూడా కనీసం మీ సినిమాలు కానీ ఏదైనా సరే కూడా మిమ్మల్ని ఎవరు కూడా ఏం మాట్లాడావు ఆ రిపోర్టర్ కోసం? నేను అదే అడుగుతున్నాను. మెయిన్ నా ప్రాబ్లం అది. నీ కుటుంబం గురించి నువ్వు ఎలా పోతావో పోవే, నీ ఇష్టం అది, నువ్వు ఏమైపోయినా మాకు అనవసరం. కానీ ఒక రిపోర్టర్ని కొట్టాడు, ఎంత నిర్దాక్షిణంగా, ఎంత బాధ అనిపించదు. ఆయన ఒక మాలలో ఉన్నాడే, ఆయన ఒక స్వామి మాలలో ఉన్నాడే, నీ యొక్క కోపానికి, నీ యొక్క అహంకారానికి, నీ యొక్క దానికి గబుక్కన ఆయన మాలగా ఇన్ని రోజులు దీక్ష చేసి ఆ మాలకు ఏదైనా జరగకూడదని ఏమైనా జరిగితే, ఆ మాలకు అపవిత్రం జరిగితే, ఈ రోజు నువ్వు ఇంతలా చేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి కూర్చున్నావు, కనీసం కుటుంబాన్ని పరామర్శ పోనీ అంత వీడియో రికార్డింగ్ పెట్టి నీ కొడుకు కోసం అంత మాట్లాడేవే, వరే నేను అడుగుతున్నా. అంటే మధ్యలో వచ్చేటువంటి ధనంతో ఇంత అహంకారం పెరిగిపోయిందా నీకు? నీ అంతటా మీరు వీడియోలో మాట్లాడారు, ఎవరు మాట్లాడారు?
నేను చెన్నైలో వీధి అడుక్కుని వచ్చి ఒకసారి నేను కష్టపడి ఈ స్థాయికి ఫణీంద్ర గారు వచ్చానని ఒకసారి ఆడియో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒకసారి ఆడియో వినిపించండి, మోహన్ బాబు రిలీజ్ చేసినటువంటిది. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్. నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. ఎంత మంచి నటుడివి నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా మనోజ్? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు చదువుకున్నావురా. అక్కడ చదువుకున్న బిడ్డలు IAS, IPS అయ్యారురా. నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి. తాగుడుకు అలవాటుపడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసు. భగవంతుడు చూస్తున్నాడు రా. నేను తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా. ఎంత అవకాశం ఇచ్చావు మాట్లాడుకునేదానికి అందరికీ. నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు? ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళందరినీ కొడుతున్నావు? పనివాడు వాడు పని చేసుకునేదానికి మన ఇంటికి వచ్చాడు రా. ఆ పనివాడిని కొట్టడం చాలా మహాపాపంరా. నేను వేరురా, నేను దండించడం వేరురా. నేనెవరిని ఆ చిన్న వాళ్ళని కొట్టి అజ్జేసి ఇచ్చేసి చేయలేదురా. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో. కానీ ఇంట్లో ఉండి 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాళ్ళు ఉన్నారు. నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి, వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నేను వద్దు అని వాడిని బతిమాలాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలా. ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను. లేదు డాడీ, తప్పు చేయలేని ఒకసారి వచ్చావు, మళ్ళీ తప్పు చేశావు, మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ ఈసారి తప్పు చేయనన్నావు. ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది ఇంట్లో. సో మనకు కావాల్సిన పాయింట్లు అయితే ఇక్కడ వచ్చాయండి. ఏంటంటే తాగుడికి బానిస అయిపోయినటువంటి మనోజ్ అని స్నేహితులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇప్పటివరకు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. అలాగే తప్పు చేసామంటే ఏం తప్పు చేశాడు అనేటువంటిది కూడా మనోజ్కి చెప్పి ఉంటే బాగుండేది. వాళ్ళంతటా వాళ్ళు పిలిచారని అంటే ఇద్దరి మధ్యలో కూడా 2 పాయింట్స్ క్లాష్ అనేది ఉండింది. నువ్వు వింటున్నావా అంటే ఇదేమైనా ప్రీ ఫ్యాబ్రికేటెడ్గా కావాలని చెప్పి ఒక వాయిస్ రికార్డ్ చేసుకుని రిలీజ్ చేశారంటారా బిఫోర్ గోయింగ్ టు హాస్పిటల్ అనుకోవాలా? ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికో దీనికో. రెండోది, ఎవరినో కొట్టాడు, ఎవరినో దాడి చేస్తే దాదాపు చచ్చిపోవాల్సినటువంటి మనిషి పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాన్నాడంటే వద్దు అని చెప్పినందుకు ఆగిపోయాడు అన్నాడు. మరి ఆ వ్యక్తిని మీరు చెప్పారు వద్దు అని, మరి మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని కూడా ఒక ప్రశ్న వస్తోంది. దీనికి ఏం చెప్పాలి? ఓవరాల్గా రేపు ఏం జరగబోతోంది అనుకుంటున్నారో అది కంక్లూడ్ చేసేద్దాం. అన్న ఇప్పుడు ఏమైందంటే మనం మాట్లాడిన దాంట్లో మీరు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోయారు. చెప్పండి. జర్నలిస్టులు, రిపోర్టర్స్ ఉన్నది లేనట్టు రాస్తున్నారు అన్నాడు. అంటే అది ఎంత అంటే ఈయన మెంటల్ గా ముందే ఫిక్స్ అయిపోయాడు. నెంబర్ 1 అంటే రిపోర్టర్స్, జర్నలిస్ట్ మీద ఈయనకి ఎక్కడా కూడా సరైనటువంటి ఒక భావం అనేది ఈయనకి లేదు. ఇది నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది ప్రీ ఫ్యాబ్రికేటెడ్ గా నువ్వు ఒక వీడియో రిలీజ్ చేసి నీ కొడుకు నువ్వే బదనాం చేసావు. నీ కొడుకు తాగుబోతూ, నీ కొడుకు ఒక తిరుగుబోతూ, నీ పెళ్ళం ఒక తిరుగుబోతు అని చెప్పేసరి అని నీ కుటుంబ విషయాలు నువ్వెందుకు బాబు మాకు చెప్పడం? నువ్వు నీ కొడుకు తప్పువాడు అని నువ్వు కావాలని చెప్పేసరి ప్రూఫ్ చేయడం కోసమని ఒక వీడియో రిలీజ్ అనేది నువ్వు చేయడం, ఒక ఆడియో రిలీజ్ చేశావు, ఒక ఫ్యాబ్రికేటెడ్ గా చేశావు. వాడు ఎవడో కొట్టాడు, వాడిని ఎవడో కంప్లైంట్ అంటే ఒక నిర్దాక్షిణంగా ఒక మనోజ్ కొడితే వానికి నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఆపుతున్నావు అంటే అసలు నీ చుట్టూ ఏం జరుగుతుంది అక్కడ? కరెక్ట్. నువ్వు అవినీతి ఆరోపణలు నీ యొక్క పరిస్థితి అంటే నీకు నచ్చితే కంప్లైంట్లు ఇచ్చేస్తావు, నీకు నచ్చకపోతే మటుకు వాళ్ళు చంపేసినా వాళ్ళని ఏదో ఒక విధంగా మాఫీ చేసేస్తుంటావు. సో దిస్ ఈజ్ అ కంప్లీట్లీ మోహన్ బాబు యొక్క ప్రవర్తన, ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన అనేది. ఆయన చాలా చాలా మహా మేధావి.
ఆ ఒక మేధావితోటి కొడుకు తాలూకా ఒక పరువుని నువ్వు తీసావంటే ఏ తండ్రి కూడా కొడుకు తాగుబోతైనా తిరిగిపోతైనా సరే ఆఖరికి తల్లిదండ్రులు కొట్టినా సరే ఆ తండ్రి ఇంట్లో కూర్చుని దాచుకుంటాడే కానీ అలాంటిది ఒక సెలబ్రిటీ అయ్యి ఉంటే నువ్వు ఇలాంటి వీడియో నువ్వు రిలీజ్ చేసావు అంటే నీ కొడుకు మీద నీకున్నటువంటి ఎథిక్స్ వాల్యూస్ ఏమున్నాయి, ఒక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ మీడియాల మీద నీకున్నటువంటి ఎటువంటి భావం ఉందనేది నువ్వే చెప్పేస్తున్నావు. అంటే వాళ్ళు ఉన్నది లేనట్టు ఉన్నదన్నట్టు రాస్తారా? అంటే వాళ్ళు బానిసలు అనుకుంటున్నారా, మేము చెప్పు చేతలో ఉండవని అనుకుంటున్నారా? ఓకే, అంటే ఇంత కాబట్టే ఒక్కసారిగా రిపోర్టర్స్ ని ఆ జర్నలిస్టుని చూసి తట్టుకోలేక ఆయన చేతిలో గన్ను కూడా ఉంటే ఇమీడియట్ గా కాల్ చేసేవాడు ఆ టైంలో. అవును, అందుకే మొత్తానికి సీజ్ 100% చేశారు, తీసుకొచ్చి లైసెన్స్ కూడా సబ్మిట్ చేయమని చెప్పి అన్నారు. కాబట్టి పోలీసులకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి ఆ పాయింట్ మీద. ఈ రోజు వరకు కూడా అన్న, ఈ రోజు వరకు కూడా మనోజ్ ఆ కుటుంబాన్ని పరామర్శించలేకపోయావే. అంటే నీకు అంటే నీ తండ్రి హాస్పిటల్లో కూర్చున్నాడు, ఆ రిపోర్ట్ ఎవరు చూపిస్తున్నాడు? ఆ రిపోర్ట్ నీ తండ్రి ఇలా పడుకున్నాడని ఎవరు చూపిస్తారు? అదే జర్నలిస్టులు, అదే రిపోర్టర్లు. నీ తండ్రికి బాగాలేదు అంటే చూపించేది వాళ్ళే, నీ తండ్రి బాగున్నాడంటే చూపించేది వాళ్ళే. వాళ్ళు పగలనక రాత్రనక కష్టపడుతుంటే మీరందరూ తైతక్కలాడి చక్కగా కూర్చుంటున్నారు. వాళ్ళు లేకపోతే సమాజం లేదు. వాళ్ళు లేకపోతే ఈ రోజున కింద స్థాయి పేద బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో ఉందంటే వాళ్ళు రేయి బగులు ఆఖరికి కరోనా గిరోనా అన్నిటినీ కూడా త్యజించి ఈ రోజున పేదవాళ్ళ యొక్క సమస్యలు, అన్ని సమస్యల గురించి ఈ రోజున తెలుస్తున్నాయంటే ప్రపంచంలో ఎంతో దూరంగా ఉన్నా సరే కూడా అది కేవలం జర్నలిస్టులే. వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు, అది ఏ ఛానల్ అయినా ఉండండి, ప్రింట్ అండ్ జర్నలిస్టులకి బాధ కలిగిస్తే వాళ్ళు ఇచ్చే కొంతమంది అయితే చాలని జీతాలన్నా, ఒక ప్యాషన్, ఒక కసి, సమాజాన్ని బాగు చేయాలా, సమాజ శ్రేయస్సుగా ఉండాలా, సమాజాన్ని ఒక తీర్చిదిద్దాలా, మాది ఒక బాధ్యత అని చెప్పేసి ఈ రోజున జర్నలిస్టులు రిపోర్టర్లు కష్టపడుతున్నారే. అలాంటి వాళ్ళని నువ్వు ముందుగానే నీ మైండ్ లో అలా ఉంది కాబట్టి నీ కుటుంబం రేపొద్దున ఉంటాదో పోతాదో, మీరు కలుసుకుంటారో కౌగులించుకుంటారో పడుకుంటారో అది మాకు అనవసరం. ఓకే, కానీ ఏదైతే ఒక జర్నలిస్ట్ కి జరిగిందో చాలా తప్పు. అందులో ఆయన స్వామిమాలలో ఉన్నటువంటి వ్యక్తిని నీ కంటికి బ్రాహ్మణుడు కనిపించడు, హిందుత్వం కనిపించదు, స్వామిమాల కనిపించదు, పైపించి నేను సాయిబాబా భక్తుడిని చెప్పుకొని తిరుగుతావు నువ్వు. ఓకే, ఇదే నీ యొక్క ప్రవర్తన. పైకి ఒకటి లోపల ఒకటి. ఇది 100% జరిగినటువంటిది. ప్రీ ప్లాన్డ్ ఆడియో రిలీజ్ ప్రతిదీ కూడా ఒక మ్యానిపులేటెడ్ గా జరిగింది. నీ కుటుంబం గురించి, నీ విషయాల గురించి పక్కన పెట్టి జర్నలిస్ట్ సోదరులకు ఏదైతే జరిగిందో నువ్వు ఒక రకమైనటువంటి మైండ్ సెట్ తోటి నువ్వు ఉన్నావు. నువ్వు సినిమాల్లో కనిపించేది ఎలాగైతే ఒక విలనిజం చూపించావో అదే విలనిజం ఈ రోజున అక్కడ ఒక ఆడపిల్ల ఉంటే, ఒక లేడీ జర్నలిస్ట్ ఉంటే, లేడీ రిపోర్టర్ ఉంటే ఓకే, ఆవిడ ఇలాగే చేసేదానివేమో, లేదా బట్టలు చింపేసేవాడమేమో. నీకు అలవాటు కదా సినిమాల్లో విలనిజం. రైట్. గౌరవంగా ఈ రోజున ఎస్ ఎనీవే, ఇది ప్రస్తుతానికైతే కోర్టు పరిధిలో ఉంది అంశం. అలాగే మనోజ్ కూడా కోర్టుకి వెళ్ళబోయేటువంటి అవకాశం ఉందని కూడా అంటున్నారు. దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని. అండ్ రేపేం జరుగుతుంది మరి, పోలీసులకి ఈయన సరెండర్ అవుతారా అంటే 24 వరకు ఇచ్చినప్పటికీ లేదు నేను కూడా ముందే వెళ్ళి ఏమైనా వాళ్ళకి కావాల్సినటువంటి వాంగ్మూలం ఇచ్చేసి వస్తాను అని మోహన్ బాబు ఏమైనా ఫీల్ అవుతారా ఈ రచ్చ మొత్తాన్ని క్లోజ్ చేయడానికి, లేక ఆ టైం వరకు ఉండి ఆ తర్వాతే మొత్తం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఏమైనా ప్లాన్ చేస్తారా? ఇది తెలియాల్సి ఉంది. తగ్గించుకొని గనక వస్తే బాగుంటుందన్న. ఎస్ థ్యాంక్ యూ ఫణీంద్ర గారు జాయిన్ అయినందుకు డిబేట్లో. సో మరొకసారి పార్టిసిపేట్ చేసినటువంటి ఫణీంద్ర గారికి, అలాగే ఇందాక కూడా మనకు వచ్చినటువంటి గెస్ట్ వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇవాళ ప్రెస్ మీట్ ఉంటుంది అని అనుకున్నాం, ఏదో చెప్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే చాలా విషయాలు ఆ శ్రీ విద్యానికేతన్కి సంబంధించి, మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి, అలాగే తన సినిమాలకు సంబంధించి ఏ అన్యాయం జరిగింది, ఎలా చేశారు, ఆ కాలేజీలో జరుగుతున్నటువంటి ఫీజు దీనికి సంబంధించినటువంటి అన్యాయం, దాని మీద ఆధారాలు కూడా ఇవాళ 5:30కి బయట పెడతానన్న మనోజ్ మరి ఎందుకో వెనక్కి తగ్గాడు. మరి రేపేమైనా దీనికి సంబంధించినటువంటి సంచలనం నమోదు కాబోతోందా, ఏం జరగబోతోంది ముందు వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.